హలో గైస్, ఈరోజు మనం ఎంఐటి యాప్ ఇన్వెంటర్ గురించి నేర్చుకుందాం. దానికి ముందు దాని ఇంట్రడక్షన్ ఏంటంటే ఎంఐటి యాప్ అనేది గేమ్స్ బిల్డ్ చేసుకోవచ్చు, ఏదైనా టాస్క్ బిల్డ్ చేసుకోవచ్చు, మనం ఓన్గా యాప్ డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్లో యూజ్ అవుతుందండి. దీన్ని ఎవరన్నా బిల్డ్ చేయవచ్చు యాప్ని. ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు. ఇది స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని టైప్ చేయండి. వచ్చినాక ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి. తర్వాత ఓపెన్ చేస్తే మనకు లాగిన్ క్రెడెన్షియల్ అడుగుతుంది. ఇక్కడ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో క్రియేట్ యాప్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక లోడ్ అవుతుందండి. మన ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఉంది కానీ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. సింపుల్ హలో వరల్డ్ యాప్ చేద్దామండి. ఎలాగంటే ఫస్ట్ యాప్ నేమ్ హలో వర్డ్. ఈ స్పేసింగ్ అనేది ఇవ్వద్దండి, స్పేసింగ్ ఇస్తే తీసుకోదు. తర్వాత ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేస్తే మనం డిజైన్ చేసే స్క్రీన్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది అండి. ఓపెన్ అయిపోతే తర్వాత ఏం చేయాలంటే మనం చేసేది హలో వరల్డ్ కదండి యాప్. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఇంటర్ఫేస్ చేసుకోండి. ఇది లేఅవుట్ ట్యాబ్లో ఉంటుంది. వర్టికల్ అరేంజ్మెంట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాక దాన్ని ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి. హైట్, ఫిల్ ప్యారెంట్, విడ్త్, ఫిల్ ప్యారెంట్. తర్వాత దీనికి కలరింగ్ ఇవ్వచ్చండి. ఇలా డిఫాల్ట్ కలర్ ఉండగా బ్యాక్గ్రౌండ్ అని ఏదైనా సెలెక్ట్ చేసుకొని కలరింగ్ ఇవ్వచ్చు. ఇలా నేను తీసుకున్నాను. తర్వాత ఒక లేబుల్ వేయండి. లేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇది మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది కదండి. సెంటర్ కావాలంటే ఇక్కడ వర్టికల్ అరేంజ్మెంట్, అలైన్ హార్జెంటల్ ఉంది కదా, సెంటర్ చేసుకోండి. అలైన్ వర్టికల్, సెంటర్. ఇప్పుడు లేబుల్ మీద ప్రెస్ చేసి ఫాంట్ సైజ్ అండి, ఫాంట్ సైజ్ పెట్టుకోండి. నేను 25 ఇస్తున్నా. తర్వాత టెక్స్ట్ లేబుల్ ఉంది కదా, దాని టెక్స్ట్ మీద మనం హెలో వర్డ్ అని టైప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసింది చూడండి, హలో వర్డ్ అని. తర్వాత ఫాంట్ బోల్డ్ కదండి, బోల్డ్ చేయండి. దీనికి కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వేయచ్చండి. ఇవన్నీ చూడండి, వచ్చిందిగా. తర్వాత ఇది విజిబుల్ ఆఫ్ చేసుకోండి. వర్టికల్ అరేంజ్మెంట్ విజిబుల్ ఆఫ్ చేసుకోండి. తర్వాత బటన్ యాడ్ చేసుకుందాం. దానికి కూడా లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి వర్టికల్ అరేంజ్మెంట్, హైట్, ఫిల్ ప్యారెంట్, విడ్త్, ఫిల్ ప్యారెంట్. తర్వాత బటన్ పెట్టుకుందాం. అంటే బటన్ ప్రెస్ చేస్తే మనకు హలో వర్డ్ అని ఇట్లా స్క్రీన్ కనబడాలి కదా, దానికోసం బటన్ పెట్టుకుందాం. బటన్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. సెంటర్, సెంటర్. ఇది అయినాక దీనికి కూడా టెక్స్ట్ ఇచ్చుకోండి. సెలెక్ట్ చేయండి బటన్ని. సెలెక్ట్ చేసి సైజు ఇది కూడా 25 కావాలి. ఇలా సెలెక్ట్ అయిపోయింది. తర్వాత టెక్స్ట్ స్టార్ట్, స్టార్ట్ అని వచ్చింది కదా, బోర్డులో పెట్టుకోండి. ఫాంట్ ఇట్లా అంటే ఇట్లాంటిగా మారిపోతుంది. దీనికి కూడా సేమ్ అండి, బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ వచ్చింది కదా. తర్వాత మనం ఏం చేద్దామంటే బ్లాక్స్ బ్లాక్స్లోకి వెళ్ళి
ఇప్పుడు బటన్ని ప్రెస్ చేయండి. వెన్ క్లిక్ ఆన్ బటన్ ఇది సెలెక్ట్ చేసుకొని వర్టికల్ అరేంజ్మెంట్ సెట్ టు టెక్స్ట్ అని పెట్టుకోండి. టెక్స్ట్ కదండి, సారీ, విజిబుల్ అని పెట్టుకోండి. ఇక్కడ లాజిక్ అని ఉంటుంది, లాజిక్ లో ట్రూ అని పెట్టుకోండి. దీన్ని డూప్లికేట్ చేసుకోండి, ఇలా సెట్ చేసుకోండి అరేంజ్మెంట్స్. ఇలా చేస్తే మనకు క్రియేట్ అవుతుందండి. ఇదేంటంటే వర్టికల్ అరేంజ్మెంట్ ఉంది కదండి, ఫాల్స్ అంటే బటన్ ప్రెస్ చేసినప్పుడు స్టార్ట్ అని వస్తే నాకు డైరెక్ట్ ఫస్ట్ స్క్రీన్ కనబడాలి. ఫస్ట్ స్క్రీన్ దేనిలో పెట్టామండి, వర్టికల్ అరేంజ్మెంట్. ఇప్పుడు చూడండి, తర్వాత కనెక్ట్ అని ఉంటుందండి, కనెక్ట్ అని ఉంటుంది. ఏఐ క్యాంపెయిన్ ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్లో ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈడ క్యూఆర్ కోడ్ వస్తుందండి. ఇలా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన యాప్ అనేది చెక్ చేసుకోవచ్చు మనం ఎలా అయిందో అని. మొబైల్లో మనం యాప్ అనేది డిజైన్ చేసుకున్నాం కదండి, దాన్ని అది పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోనికి మొబైల్లో చెక్ చేద్దాం. అది ఎలా అంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి MIT యాప్ ఇన్వెంటర్ క్యాంపెయిన్ అనేది సెర్చ్ చేసుకోండి. తర్వాత ఇలా వస్తుందండి, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాం. తర్వాత ఓపెన్ చేయండి. తర్వాత కనెక్ట్ విత్ కోడ్ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ మన ల్యాప్టాప్లో చూసుకోండి. ల్యాప్టాప్లో ఇక్కడ కనెక్ట్ AI క్యాంపెయిన్ అని సెలెక్ట్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ వస్తుంది, స్కాన్ అయిపోతుంది. తర్వాత మనకి ఇలా లోడ్ అవుతుందండి. లోడ్ అయిన తర్వాత మొబైల్లోకి వచ్చేస్తుంది. మనం చేసిన డిజైన్ ఇలా మొబైల్లోకి వచ్చేస్తుంది. స్టార్ట్ అని కొడితే హలో వరల్డ్, సింపుల్గా హలో వరల్డ్ అనే యాప్ డిజైన్ అయిపోయిందండి. ఇలా మనం గేమ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చండి.